నమస్తే న్యూస్ 12 కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రేవంత్ రెడ్డి నేడు కల్వకుర్తి పర్యటన, జైపాల్ రెడ్డి విగ్రహావిష్కరణ చేయనున్న సీఎం. వాగు ఉధృతం, గ్రామం జల దిగ్బంధం. చిత్తూరు జిల్లాలో డాయి యాప్ మోసం, ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేసిన బాధితులు. భద్రాచలంలో తగ్గుతున్న గోదావరి నీటి మట్టం, మూడో ప్రమాద హెచ్చరిక ఉపసంహరణ. అల్లూరి సీతారామరాజు జిల్లా పలుకురాతిపాలెం గత 3 రోజులుగా జల దిగ్బంధంలో ఉంది. ఈ గ్రామానికి వెళ్లే రహదారిలో కన్నీరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అడ్డతీగల మండల కేంద్రానికి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం ఉంది. ఎన్ని ప్రభుత్వాలు మారినా వంతెన నిర్మాణం మాత్రం చేపట్టడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. మరోపక్క మారేడుమిల్లి వద్ద సున్నంపాడు సమీపంలో సూరుకూడి గ్రామానికి వెళ్లే కాలువ ఉధృతంగా ప్రవహించడంతో పలు గ్రామాలకు కరెంట్ కట్ చేశారు అధికారులు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేశారు. మండలంలో వివిధ కారణాలతో చనిపోయిన వారి కుటుంబాలని పరామర్శించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 37 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. మార్గ మధ్యలో వ్యవసాయ రైతు కూలీలతో ముచ్చటించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజాపాలన ఏ విధంగా ఉందని అడిగి తెలుసుకున్నారు. శంకుస్థాపన చేసిన అభివృద్ధి పనులని త్వరితగతిగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేశారు. మండలంలో వివిధ కారణాలతో చనిపోయిన వారి కుటుంబాలని పరామర్శించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 37 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. మార్గ మధ్యలో వ్యవసాయ రైతు కూలీలతో ముచ్చటించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజాపాలన ఏ విధంగా ఉందని అడిగి తెలుసుకున్నారు. శంకుస్థాపన చేసిన అభివృద్ధి పనులని త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారు.
మాడుగుల నియోజకవర్గం ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి తెన్నేటి విశ్వనాథం పెద్దేరు జలాశయం నుంచి 16,000 ఎకరాల పంట పొలాలకు నీరు విడుదల చేశారు. పెద్దేరు జలాశయం గరిష్ట నీటి మట్టం 137 మీటర్లు, ప్రస్తుతం 136.20 మీటర్లుగా ఉంది. ఆయకట్టు సాగుదారులకు స్పిల్వే గేట్ ద్వారా 438 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. దళవ, సారవ రెండు పంటలకు నీరు అందే సూచనలు కనబడుతున్నాయని, స్పిల్వే గేట్లకు లీకేజీలు ఉండటం వల్ల పెద్దేరు, తాచేరు, కోనాం జలాశయాల నుండి నీరు వృధాగా పోతోందని, వాటి మరమ్మతుల నిమిత్తం సీఎం గారి దృష్టికి తీసుకువెళ్లామని, త్వరలో వాటికి నిధులు కేటాయిస్తామని అన్నారు. మరమ్మతులు చేయించి నీరు వృధాగా పోకుండా చేస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో పర్యటించనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు హెలికాప్టర్లో కల్వకుర్తికి బయలుదేరతారు. సాయంత్రం 5:30 వరకు కల్వకుర్తిలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా బీఎస్ఎన్ఎల్ ప్రాంగణంలో జైపాల్ రెడ్డి సంస్మరణ సభ జరగనుంది. ఈ కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. అలాగే శ్రీశైలం హైవేలోని కోట్రా సర్కిల్ వద్ద కేంద్ర మాజీ మంత్రి దివంగత కాంగ్రెస్ నేత సూది జైపాల్ రెడ్డి విగ్రహాన్ని రేవంత్ రెడ్డి ఆవిష్కరిస్తారు. అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గంలో అత్యధికంగా ఓట్లు వచ్చిన గ్రామానికి ₹1,00,000 విరాళం ప్రకటించారు ఎంపీ సీఎం రమేష్. మాడుగుల మండలంలో ఎం కోడూరు, సాగరం గ్రామాల్లో ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు అత్యధిక ఓట్ల శాతం వచ్చాయి. 2 గ్రామాల పెద్ద మనుషులకు చెరకు ₹75,000 ఇచ్చారు. ఈ నగదుని ఆయా గ్రామాల అభివృద్ధి పనులకు వినియోగించమని తెలియజేశారు. భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి కొద్దిగా తగ్గుముఖం పట్టింది. 53 అడుగుల వద్ద నిలకడగా ఉన్న గోదావరి ఇవాళ ఉదయం 1 అడుగు తగ్గి 52.4 అడుగులకు చేరుకుంది. దీంతో 3వ ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు అధికారులు. పట్టణంలోని అశోక్ నగర్ కొత్త కాలనీలోకి వరద నీరు చేరడంతో సుమారు 30 ఇండ్లు వరద ముంపునకు గురయ్యాయి. ఇవాళ ఉదయం 25 గేట్లు ఎత్తి 43,000 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను ఎప్పటికప్పుడు అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. గోదావరి 3వ ప్రమాద హెచ్చరికను కూడా కలెక్టర్ గారు, ఎస్పీ గారు జారీ చేశారు. అయినా సరే 53 అడుగులు దాటి వచ్చినా కూడా భద్రాచలంలోకి ఒక్క చుక్క నీరు రాకుండా ఉండటం కోసం మొన్న ముఖ్యమంత్రి గారు భద్రాచలం వచ్చినప్పుడు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం ఈ కరకట్ట ఎక్స్పాన్షన్ జరుగుతూ ఉంది. తప్పకుండా ఈ సంవత్సరం ఒక్క చుక్క కూడా భద్రాచలం ఊళ్ళోకి రాకుండా జిల్లా యంత్రాంగం, కలెక్టర్ గారు, ఎస్పీ గారు, పిఓ గారు పకడ్బందీ ఏర్పాట్లు చేసి, గత సంవత్సరంలో సుభాష్ నగర్ వాసులు నీళ్లలో వాళ్ళ కుటుంబాలతో పాటు ఇళ్లతో పాటు మనుషులు కూడా ఇక్కడ దాకా మునిగిపోయి మీరు టీవీలో చూపించిన ఘటన గుర్తుపెట్టుకొని కలెక్టర్ గారికి ముందే చెప్పాను, ఈ రోడ్డును కూడా బ్లాక్ చేయండి, అవసరమైతే మీకు ఆల్టర్నేటివ్ రోడ్డు ఉంది లక్ష్మీపురం టు లక్ష్మీనగరం, దాన్ని వాడుకోండి, నేషనల్ హైవేని కూడా బ్లాక్ చేయండి. ఇది నెక్స్ట్ ఇయర్ ఇక్కడ ఏం చేయాలి, ఏ రకమైనటువంటి టెక్నికల్ డిజైన్ చేశారో దాన్ని కూడా నెక్స్ట్ ఇయర్ నేషనల్ హైవే తోటి పూర్తి చేస్తాం. ఇట్లా బ్లాక్ చేసే అవకాశం కూడా ఉండదు. కాబట్టి భద్రాచల వాసులు నిశ్చింతగా ఉండొచ్చు. ఆ రాముడి దయ వల్ల తప్పకుండా భవిష్యత్తులో ఈ ప్రభుత్వంలో భద్రాచల పట్టణానికే కాదు గోదావరి పారివాహక ప్రాంతంలో ఎవరికి ఏ రకమైనటువంటి ఇబ్బంది, ఎన్ని అడుగులు వచ్చినా సరే ప్రజలను రక్షించే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. అందుకని ముఖ్యంగా భద్రాచల పట్టణానికి ప్రాణ సమానమైనటువంటి కరకట్ట ఎక్స్పాన్షన్ జరుగుతుంది. ఈ సీజన్లో వరద రాకుండా కంట్రోల్ చేశాం. నెక్స్ట్ ఇయర్ దీన్ని పకడ్బందీగా పూర్తి చేసి భద్రాచల వాసులు స్థిరస్థాయిగా గోదావరి జలాలు. చిత్తూరు జిల్లా పలమనేరులో డాయి యాప్తో మోసం జరిగిందని బాధితులు వాపోతున్నారు. ఈ విషయమై ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డిని స్థానిక కార్యాలయంలో కలిసి తమ గోడును చెప్పుకున్నారు. మెప్మా కార్యాలయంలోని డేటా ఎంట్రీ ఆపరేటర్ రాజేష్ ఆధ్వర్యంలో ఆర్పీల ద్వారా ఈ తతంగమంతా నడిచిందని తెలిపారు. గత 2 రోజులుగా తమకు జరిగిన అన్యాయంపై ఆర్పీలను అడుగుతున్నా తమపై దౌర్జన్యానికి దిగుతున్నారన్నారు.
దీనిపై ఇప్పటికే పోలీసులకు సైతం ఫిర్యాదు చేశామన్నారు. దీనిపై న్యాయం జరిగేలా చూడాలని ఎమ్మెల్యేకు విన్నవించుకున్నారు బాధితులు. దీనిపై స్పందించిన ఆయన మెప్మా పీడీ ఫోన్ చేసి విచారణ జరపాలని ఆదేశించారు. పట్టణంలో కానీ పరిసర ప్రాంతాల్లో కానీ కొత్తగా ఒక డై యాప్ అనేటువంటి యాప్ ద్వారా డబ్బులు ఏ రకంగా మోసం జరిగిందనేది ఈరోజు బాధితులు కూడా చెప్పడం జరిగింది. బాధితుల నుంచి ఆ యొక్క యాప్ కార్యక్రమాలు కానీ ఏం జరుగుతున్నాయో వాటి పైన డిఎస్పీ గారికి కూడా కంప్లైంట్ కూడా ఇచ్చారని కూడా చెప్పడం జరుగుతూ ఉంది. నా అనుమానం ఏమిటంటే బాధితులు కూడా ధైర్యంగా వచ్చి చెప్పేటువంటి పరిస్థితి కనపడ్డం. నేను చూశాను ఈరోజు ఇంతమంది ఇంత కోట్ల రూపాయల డబ్బులు దాదాపు 30 కోట్ల దాకా ఈ ఊరిలోనే మోసం జరిగిందని చెప్తా ఉన్నారు. ఇంత మోసం జరిగిన తర్వాత ఆ బాధితుల నుంచి కూడా సరిగా బయటకు రానటువంటి పరిస్థితి ఉంటే ఎందుకు వాళ్ళందరూ కూడా ధైర్యంగా వచ్చి చెప్పలేకపోతున్నారు అనేది నాకు కూడా అర్థం కానటువంటి పరిస్థితి. కాబట్టి దానిపైన మెప్మా పీడీని వచ్చి ఒకసారి ఎంక్వైరీ చేసి వాస్తవం ఏం జరిగిందో తెలుసుకోమని కూడా చెప్పడం జరుగుతూ ఉంది. నిజంగా ఈ యొక్క ఇటువంటి యాప్లను దయచేసి పలమనేరు ఉండేటువంటి మనం కానీ పరిసర ప్రాంతాలు ఎవరు కూడా నమ్మవద్దని చెప్పి నేను ఈ సందర్భంగా వారందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎక్కడ కానీ దేశంలోనే ప్రపంచంలోనే రూపాయికి 100 రూపాయలు అనేది అది జరగనటువంటి పని. ఎందుకంటే ఎక్కువగా కూడా ప్రజలను ముఖ్యంగా మధ్యతరగతి బిలో మిడిల్ క్లాస్ లో ఉండేటువంటి వాళ్లను మోసం చేయడానికి వాళ్లకు ఆశ చూపించి మోసం చేయడం అనేది ఈ యాప్ల ద్వారా చేసేటువంటి పరిస్థితి. ఆ మోసం ఎందుకో ప్రతిసారి పలమనేరులోనే గతంలో కూడా ఒకసారి ఇటువంటి మోసాలే ఇక్కడ జరిగాయి, 2 సార్లు ఇటువంటి మోసాలే ఈ పలమనేరులోనే కూడా గతంలో జరిగాయి. ఇప్పుడు కూడా ఇంకా దాని నుంచి మనం నేర్చుకోకుండా మళ్ళా మోసపోతా ఉంటే ఇది చాలా దారుణమైనటువంటి పరిస్థితి అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మరొకసారి ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి కూడా దయచేసి ఇటువంటి యాప్లు నమ్మద్దండి. జరిగినటువంటి నష్టం ఏదైనా ఉంటే దాని పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి ఏ రకంగా ఏం జరిగిందనేది పూర్తి స్థాయిలో వాళ్ళు విచారణ చేయనివ్వండి. సీతారామ ఎన్టీసీ ప్రాజెక్టుల లింక్ కెనాల్ పనుల వేగవంతం చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులకు సూచించారు. ఖమ్మం జిల్లా హిమంగ్ నగర్ వద్ద క్షేత్రస్థాయిలో తనిఖీలు చేశారు మంత్రి. పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. రైతుల సహకారంతో ఎర్త్ వర్క్స్ పూర్తయినట్లు, పనులు తుది దశలో ఉన్నట్లు మంత్రి తెలిపారు. సుమారు 70 కోట్ల ఖర్చుతో 1.5 ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టును త్వరలోనే అందుబాటులోకి తెస్తామని ఆయన తెలిపారు. కాకినాడ జిల్లా కోటనందూరులోని చిన్న రామాలయం వద్ద ప్రతి శనివారం వృద్ధులకు, వికలాంగులకు, అనాథలకు పల్లా రామకృష్ణ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు. 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వెలగా వెంకటకృష్ణారావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు 27వ తారీఖు 7వ నెల 2024 సంవత్సరం. ఈరోజు ముఖ్యమైన విశేషం ఏంటంటే ఇక్కడ కోటనందూరు గ్రామంలో చిన్న రామాలయం దగ్గర ఈ రోజు సరికి కరెక్ట్గా 2 సంవత్సరాల క్రితం నుంచి మనకి ప్రతి శనివారం, వారంలో ప్రతి శనివారం కూడా వృద్ధులకు, వికలాంగులకు అన్నదానం కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. ఈ సేవకులందరూ కూడా సేవ చేసుకుంటూ ఈ చుట్టుపక్కల ఉన్న పెద్దవారని, పిల్లలని అందరూ కూడా సేవ చేసుకుంటూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీనికి మొట్టమొదటిగా చక్కావారి ఆర్థిక సహాయంతో ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగిందట. కాబట్టి అది కొనసాగించాలని, మంచి రోజులు కంటిన్యూగా జీవితాంతం కూడా కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ తరఫున దివ్యమ్మ గారి ఆశీస్సులతో ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ ఏర్పడింది. ఈ గవర్నమెంట్ లో ఎంతో మంచి జరగాలని, ఈ రామాలయానికి ఊరు కూడా సుభిక్షంగా ఉండాలని మంచి మనసుతో మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేమంతా కూడా కలిసికట్టుగా ఈ గ్రామంలో దేవాలయాలన్నీ కూడా అభివృద్ధి చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కాబట్టి మన ఎమ్మెల్యే గారు కూడా మంచి మనసుతో మనకి సహాయ సహకారాలు అందించాలని,
ఈ ఊరు మొత్తం కూడా పెద్దలందరూ కూడా సహాయ సహకారాలు అందించి చక్కగా నడుపుకుంటూ ఈ అందరికీ కూడా గ్రామం మంచిగా ఉండాలని చెప్పి ఈ కార్యక్రమం కొనసాగాలని, ముఖ్యంగా పల్లా రామకృష్ణ గారు కూడా దీనికి చాలా కృషి చేస్తున్నారు. ఈ కృషి చేసి వారి కుటుంబానికి కూడా మంచి జరగాలని, మొత్తం అందరూ కూడా బాగుండాలని, ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో ఉండాలని, ఊరంతా కూడా మంచిగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమం తీర ప్రాంత గ్రామాల ప్రజలు ఎదుర్కొంటున్న సాగునీటి సమస్యలను పరిష్కరించేందుకు పారిశ్రామికవేత్త విక్కుర్తి శ్రీనివాస్ ఆర్థిక సహాయం అందజేశారు. ఆయన మేలు మర్చిపోలేమని సోర్లగంది గ్రామస్తులు అంటున్నారు. పెదపాలెం ఛానల్ 4 ఏళ్లుగా పూడిక తీయకపోవడంతో చివరి గ్రామాలైన దీనదయాళపురం, సోర్లగంది, దిండి, పుల్లయ్యగారి దిబ్బ గ్రామ పంట పొలాలకు సాగునీటి ఎద్దడి ఏర్పడింది. చేతికొచ్చిన పంటలు ఎండిపోతున్నాయని తెలుసుకున్న పారిశ్రామికవేత్త విక్కుర్తి శ్రీనివాస్ సొంత నిధులు వెచ్చించి కాలువ మరమ్మతులు చేయించారు. ఈ సందర్భంగా రైతులు శ్రీనివాస్ ని ఘనంగా సత్కరించారు. మన పంట కాలం గురించి చెబుతున్నాను. పెదపాలెం ఛానల్ నుంచి మాకు పెదగొండపాలెం వరకే నీళ్లు ఉంటాయండి. 4 సంవత్సరాల నుంచి. ఈ 4 సంవత్సరాలు మా కింద వాళ్ళు వచ్చినోడల్లా ఇవాళ మేము తోడుకుంటే రేపు వాళ్ళు అట్టా వంతులే. కానీ పోయిన సంవత్సరం అయితే ఒక 40 రోజులు కాలమే లేదు, లేకపోయినా అట్టాగేదో పండింది. సరే మన వాళ్ళు అన్నట్టుగా అంత క్రితం చేశారు కానీ పని అవ్వలేదు. ఈ సంవత్సరం శుభ్రంగా పైనుంచి కింద వరకు వచ్చేసారు నీళ్ళు. అందరికీ వాళ్ళకి ఇంజిన్ వేయకుండా ఎక్కుతున్నాయి. ఇది వరకు అయితే కాలం వచ్చిన తెల్లారి ఇంజిన్ వేయాల్సి వచ్చేది. ఇప్పుడు మళ్ళు చాలా వరకు మెరకల వాళ్ళందరూ పోసేసుకున్నారు. ఇప్పుడు పొలాలకి కూడా వెళ్తున్నాయి. ఇప్పుడే నేను మడి తొక్కించి వచ్చాను. చాలా శుభదినం. నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే గత ఎన్నో సంవత్సరాలుగా ఈ తీర ప్రాంత ప్రజలు వ్యవసాయంలో వెనకబడి ఉన్నారని నాకు తెలుసు. ఈ సొర్లగొందిగా పెద్దలు వచ్చి నా దగ్గరికి వచ్చి గత ఎన్నో సంవత్సరాలుగా మాకు నీళ్ళు అందట్లేదు, ఇన్ టైంలో మేము నాట్లు వేయలేకపోతున్నాం, ఈసారి మీరు నాకు సాయం చేయాలని చెప్పి అందరూ ఊరు పెద్దలందరూ వచ్చి రావటం నన్ను సంప్రదించడం జరిగింది. ఇమీడియట్గా నేను ఒక 4 మిషన్లు పెట్టి మధ్యలో 2-3 సార్లు చూసి ప్రతిదీ ఎలా చేస్తున్నారు ఏంటని చూస్తే పెద్దలు కూడా అందరూ వాళ్ళు చాలా సిన్సియర్గా రైతురి పౌలు చక్కగా కాలువ పనులు చాలా బ్రహ్మాండంగా చేయించుకున్నారు. దీని ద్వారా ప్రతి 2-3 సంవత్సరాల వరకు కూడా నీటి వ్యవసాయానికి ప్రాబ్లం ఉండదు అనుకుంటున్నాను. ఇంకా మధ్యలో ఉన్నా కూడా ఏదైనా వచ్చినా కూడా నా యొక్క పర్యవేక్షణలో ఈ తీర ప్రాంతాల మీద నాకు ప్రత్యేకమైన అవగాహన ఉంది కాబట్టి వీళ్ళకి ఎప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏ విషయం వచ్చినా కూడా పెద్దలతో సంప్రదించి అన్ని విషయాలకి ఒక పరిష్కారంగా ఒక మార్గంగా నేను ఉంటానని చెప్పి ఈ ఊరు పెద్దలు అందరూ. తిరుపతిలోని ఎస్పీయు పోలీస్ స్టేషన్కు మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి చేరుకున్నాడు. మోహిత్ మీద కేసు పెట్టి భయపెట్టాలని చూశారని ఆయన అన్నారు. లుకౌట్ పోలీసులు ఇచ్చి అరెస్టు చేయాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు ప్రభుత్వం వైసీపీ నాయకులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆయన అన్నారు. 52 రోజుల తర్వాత నానిపై దాడి కేసులో 37వ నిందితుడిగా ఆయనను చేర్చారు పోలీసులు. దుబాయ్కి వెళ్తుండగా బెంగళూరులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుడికి పోదామని చెప్పి నేను చెప్తున్నా. ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ నేను కూడా కొట్ల అది అబద్ధం అని చెప్పి మీకు కూడా తెలుసు. మీకు స్విమ్స్ రిపోర్ట్లో స్విమ్స్ అనేది సాక్షాతం భగవంతుడు ఆధీనంలో ఉండే ఒక సంస్థ. అలాంటి సంస్థలో మీకు ఒక చిన్న గాయం జరగలేదు, కారు మాత్రం కొట్టారని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. అలాంటప్పుడు మీరు ఈరోజు ఈ విధంగా నన్ను ఏదో హత్యాయుతం చేసి ఇంకోటి చేశారని చెప్పి తప్పుడు కేసులు పెట్టి క్యాప్టెన్ అంతా ఒక కేసు ద్వారా భయపెట్టాలనుకుంటున్నారు. తప్పకుండా కుదరదు అది. రెండోది, ఇలాంటి కేసుల్లో ఏ మాత్రం సంబంధం ఉన్నా ఏ గుడికైనా వాళ్ళు గుడి చెప్తా ఉంటారు. నేను చెప్తున్నా కాణిపాకం ప్రతి గుడి మేము దేవుణ్ణి నమ్మే వాళ్ళం, మేము కూడా భక్తులం. తప్పకుండా ఏ గుడికైనా సరే, ఈ గుడి కాదు ఆ గుడి కాదు, ఏ గుడికైనా సరే నేను ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఆ రోజు మీ కార్ని కొట్టిన దాంట్లో నాకు సంబంధం ఉందని మీరు ప్రూవ్ చేస్తే దేనికైనా సిద్ధం, ఏ గుడికైనా ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నా. తప్పకుండా మీరు కూడా మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంది, మీరు చెప్పే ప్రెస్లో మీరు మాట్లాడే నిజమైతే మీరు కూడా మీకు ధైర్యం దమ్ముంటే గుడికి రాండి, మేము కూడా ప్రమాణం చేస్తాం. ఆ రోజు మీకు తెలిసిపోతుంది, మాకు తెలుస్తుంది మేము తప్పు చేసామా లేదా అని. ఉన్నప్పుడు వాళ్ళేమో ఆ రోజు అయిపోయిన తర్వాత మళ్ళీ 50 రోజుల తర్వాత మళ్ళీ అరెస్ట్ అయ్యి ఒక 20 రోజుల్లో 30 రోజుల తర్వాత
పరామర్శించడానికి పోయాం, కానీ అంతవరకు ఆ ఇష్యూ జరిగిందని ఇది జరిగిందని చెప్పి నాకు ఇష్యూ అయినా ఒక అరగంట 20 నిమిషాల వరకు నాకు ఇన్ఫర్మేషన్గా లేదు. తర్వాత తెలిసినప్పుడు మేమే పాపం వాళ్ళు ఎక్కడో ఉంటే మమ్మల్ని నమ్మండి, మేమందరం సరెండర్ అయిపోండి, తప్పు ఇది మీరు చేసిందని చెప్పి మనం అంటే కార్డు కొట్టడం కూడా తప్పని చెప్పి మేము బాధ్యత వహించి ఆ రోజు మనం సరెండర్ చేయడం జరిగింది. ఇంకోటి కూడా తెలియజేస్తున్నాం, దాని ముందు రోజు నా 3 కార్లు ధ్వంసం చేశారు. ఏ ఒక్కరూ కూడా ఇప్పుడు ఒక్కరిని కూడా అరెస్ట్ చూపించలేదు. అదే మా వాళ్ళు 36 మంది అరెస్ట్ చేశారు. ఇల్లు దహనం చేసిన కేసులో ఒకరిని అరెస్ట్ చేయలేదు. కార్ని కొట్టిన దాని కేసులో నా కారు తగలబెట్టారు, మీ కారు ఊరికే కొట్టారంతే. మీ కారు కొట్టిన కేసులో మాత్రం సంబంధం లేని ఒక 5 మంది 6 మంది సంబంధం ఉంటే ఇంకొక 30 మంది తెలియనందుని అమాయకులందరినీ ఈరోజు అరెస్ట్ చేశారు. తప్పకుండా ఇవన్నిటిని ఖమ్మం జిల్లా వైరా పట్టణ పరిధిలోని మధిర వైరా రహదారిపై రోడ్డు విస్తరణకై భారీ వృక్షాలను అధికారులు తొలగిస్తున్నారు. ఈ క్రమంలో కమ్మవారి కళ్యాణ మండపం ఎదురుగా ఉన్న రావి చెట్టు తొలగించే క్రమంలో దాని నుంచి నీరు రావడంతో స్థానికులు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. సిపిఐ ఎమ్మెల్ చారు మజుందార్ వర్ధంతిని పురస్కరించుకుని జూలై 28 నుండి ఆగస్టు 3 వరకు వారం రోజుల పాటు ప్రతి సంవత్సరం అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను మావోయిస్టులు నిర్వహిస్తారు. అందులో భాగంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు భూపాలపల్లి పోలీసులు అప్రమత్తమయ్యారు. మహదేవ్పూర్, కాళేశ్వరం, పులిమెల, మహాముత్తారం పోలీస్ స్టేషన్ల పరిధిలో ముమ్మరంగా వాహనాలు తనిఖీలు చేస్తున్నారు. అనుమానిత వ్యక్తుల పేర్లను నమోదు చేసుకుని వివరాలను అడిగి తెలుసుకుని వదిలేస్తున్నారు. తెలంగాణ నుంచి మహారాష్ట్ర వైపు వెళ్లే వాహనాలను, మహారాష్ట్ర నుండి తెలంగాణ వైపు వచ్చే వాహనాలను కాళేశ్వరం అంతర్రాష్ట్ర వంతెన వద్ద ముమ్మరంగా తనిఖీ చేస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని రిటైర్డ్ ఆర్మీ జవాన్లు ఏర్పాటు చేసిన కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరై అమర్ జవాన్ స్తూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మౌనం పాటించి రిజిస్టర్ బుక్లో సంతకం చేశారు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమర్ జవాన్ల ఆశయాలను కొనసాగించాలని, అమర జవాన్ల కుటుంబాలకు అండగా ఉంటామని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. ఈసారి ఇక్కడికి సందర్శించినప్పుడు ఇక్కడ సోదరిమణి వాళ్ళ హస్బెండ్ ఈ దేశం కొరకు ప్రాణాలు అర్పించడం జరిగింది. చాలా పేదరికంలో ఉన్నటువంటి ఆశ అనే అమ్మాయి ఈరోజు ఉద్యోగం కావాలంటే ఈరోజు కలెక్టర్ ఆఫీసులో ఆశ అమ్మాయికి వారి ఉద్యోగం కూడా పెట్టించడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి సహాయ సహకారాలు మేము అందిస్తాం, వాళ్ళ కుటుంబాలకు అండగా ఉంటామని తెలియజేస్తూ ఈరోజు ఈ దేశం కొరకు ప్రాణాలు అర్పించిన వారికి అమరవీరులందరికీ కూడా సంతాపం తెలియజేస్తున్నాం. వారి యొక్క కుటుంబానికి అండగా ఉంటామని తెలియజేస్తున్నాం.
ఖమ్మం జిల్లా ప్రధాన ఆసుపత్రిలో 600 పడకల శాంక్షన్ అయినా ప్రస్తుతం 450 పడకలు మాత్రమే ఉన్నాయని, ఇప్పుడు 600 పడకల ఆసుపత్రి ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఈ నెలలో ప్రభుత్వ ఆసుపత్రిలో జరుగుతున్న తీరుపై 4 సైడ్స్ టీవీలో ప్రభుత్వ ఆసుపత్రిలో ఇబ్బందులు ప్రత్యేక కథనం ప్రసారం చేసింది. దీంతో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆకస్మిక తనిఖీ చేశారు. డాక్టర్లు అందుబాటులో ఉండి ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. ఆసుపత్రికి వచ్చే రోగులతో మర్యాదగా మెలగాలన్నారు. ఆసుపత్రిలో డాక్టర్లు సిబ్బందిని నియమించేందుకు ఇప్పటికే ప్రకటన విడుదల చేయడం జరిగిందన్నారు. ఆసుపత్రిలో మందుల కొరత, రైతుల అంశాలను దృష్టిలో ఉంచుకొని ఇప్పటికే కలెక్టర్కి పలు ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. ఆసుపత్రిలో రోగులకు అందే వైద్యం, ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి పరిశుభ్రంగా ఉంచాలని మంత్రి డాక్టర్లను ఆదేశించారు. మంత్రి ఆకస్మిక తనిఖీల్లో భాగంగా జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. ఇదే అంశంపై మా ఖమ్మం జిల్లా ప్రతినిధి గోవింద్ మరిన్ని విశేషాలు అందిస్తారు. గోవింద్, చెప్పండి. థ్యాంక్ యూ శ్రీలత. ఉమ్మడి ఖమ్మం జిల్లా చూసుకుంటే ప్రధాన ఆసుపత్రిలో అనేక మంది రోగులు వస్తున్న నేపథ్యంలో మాత్రం ప్రధాన ఆసుపత్రిలో మాత్రం ఇటు రోగుల చికిత్స విషయంలో కానీ డాక్టర్ల విషయంలో కానీ పూర్తిగా నిర్లక్ష్యం ఏర్పడని చెప్పవచ్చు. గత 10 రోజుల నుంచి కూడా ఆసుపత్రుల్లో అనేక ఇబ్బందులు పడుతున్నా సరే ఆసుపత్రి పట్టించుకోని చెప్పి వివిధ నాయకులు కానీ అదే విపక్షాలు మాత్రం ఆరోపిస్తున్న పరిస్థితి. ప్రధానంగా చూసినట్టయితే గత వారం రోజుల నుంచి కూడా ఆసుపత్రికి వచ్చిన పేషెంట్లలో కూడా నిర్లక్ష్యం వ్యవహరిస్తున్న పరిస్థితి వస్తుంది. గత కొన్ని రోజుల క్రితం కూడా ఒక ఆసుపత్రిలో డాక్టర్లు వచ్చి పేషెంట్ విషయంలో పాము కట్టు గురైన వాళ్ళు కూడా వచ్చిన నేపథ్యంలో మాత్రం హాస్పిటల్ దురుసుగా ప్రవేశించడానికి పట్టించుకొని చెప్పి కూడా ఆరోపణలు వినిపిస్తున్న పరిస్థితి వస్తుంది. అదేవిధంగా ఆసుపత్రి సిబ్బంది కూడా సరిగా కొరత ఉండడంతో కూడా వచ్చిన పేషెంట్ కూడా అక్కడ వచ్చి చూపించుకోవడానికి కూడా అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. గంటల్లో వెయిట్ చేసి ఉన్న నేపథ్యంలో మాత్రం అక్కడ డాక్టర్ల వ్యవహారంపై కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే గత కొన్ని కోట్ల రూపాయలతో ప్రభుత్వ ఆసుపత్రులుగా నిర్మించినప్పటికీ కూడా వైద్యం విషయంలో మాత్రం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్న కూడా చాలా మంది ప్రజలు కానీ గ్రామాల నుంచి వచ్చే వివిధ జిల్లాల నుంచి వచ్చే రోగులు కానీ అనేక మంది ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజుల నుంచి ఈ ఆరోపణల నేపథ్యంలో మాత్రం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాత్రం ఈ రోజు ఆకస్మికంగా ఖమ్మం ప్రధానాసుపత్రికి చేరుకొని డాక్టర్లను ఆరాధించిన పరిస్థితి. అయితే ఇదే విషయం మనం గమనిస్తే గత కొన్ని రోజుల క్రితం కూడా 4 సైడ్స్ టీవీలో కూడా ఇటు మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రులు అనేక ఇబ్బందులు పడుతుంది మన కథనాలు కూడా ప్రచారం చేసినాం. అదేవిధంగా ఇక్కడ అవుట్ సోర్సింగ్ లో పనిచేసే ఉద్యోగులు కూడా అనేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో మాత్రం వాటి మీద కూడా అనేక కథనాలు చేసిన నేపథ్యంలో మాత్రం ఈ రోజు ఆకస్మికంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాత్రం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి చేరుకొని ఉదయం నుంచే కూడా అధికారులతో కూడా దిశానిర్దేశం చేశారు. అదేవిధంగా ప్రతి వార్డు కూడా తిరిగి ఆ రోగుల పరిస్థితి ఎలా ఉంది, అదేవిధంగా ఇక్కడ క్లీనింగ్ విషయంలో కూడా పూర్తిగా నిర్లక్ష్యం వ్యవహరిస్తుందని చెప్పి ఇటు అధికారులు పిలిపించారు. అదేవిధంగా మున్సిపల్ అధికారి దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ కూడా ఇక్కడికి విచ్చేసి అక్కడ ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో వాటన్నింటినీ కూడా పరిశీలిస్తున్నారు. దీనికి సంబంధించి కూడా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రతి క్షణం కూడా రోగుల పట్ల శ్రద్ధ వహించాలి. అదేవిధంగా రోగులు గత కొన్ని రోజుల నుంచి అనేక ఇబ్బందులు పడుతున్నారని, గతంలో కరోనా టైంలో కూడా అనేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో మాత్రం ఆసుపత్రి సిబ్బందిలో సరిగా పట్టించుకున్న ఆరోపణల నేపథ్యంలో మాత్రం ప్రస్తుతం అయితే ఈ వర్షాకాలం రావడంతో వర్షాకాలంలో అనేక రోగాల బారిన పడి డెంగ్యూ, మలేరియా ఇటువంటి సీజనల్ వ్యాధులు వస్తున్న నేపథ్యంలో మాత్రం రోగులను మాత్రం చూసుకునే బాధ్యత వహించాలని, అదేవిధంగా దీనికి సంబంధించి ఎప్పటికెప్పటికే జిల్లా కలెక్టర్ అదేవిధంగా సూపరింటెండెంట్ కానీ ప్రజల పట్ల సానుకూలంగా ప్రవహించాలి. అదేవిధంగా రోగులు వచ్చినప్పుడు మాత్రం ప్రతి ఒక్కరు దాన్ని మంచిగా రిసీవ్ చేసుకొని చెప్పి తుమ్మల నాగేశ్వరరావు కూడా ఉదయం నుంచి కూడా దాదాపు 2 గంటల సేపు కూడా ప్రధాన ఆసుపత్రి అదేవిధంగా మాతా శిశు కేంద్రంలో కూడా మొత్తం తిరిగి అబ్జర్వ్ చేశారు. అదేవిధంగా అధికారులు మాత్రం ప్రతి ఒక్కరు అలర్ట్ గా ఉండాలి, ఎటువంటి ఇబ్బందులు ఏదైతున్నా రోగాలు వచ్చిన వాటిని పట్టించుకోవాలని చెప్పి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాత్రం వాళ్ళకి ఆదేశం జారీ చేశారు. అదేవిధంగా ఈ రోజు అక్కడ ఆసుపత్రిలో మాత్రం వెళ్ళి అక్కడ సిస్టర్స్ అడిగి రిజిస్టర్ కూడా చూశారు. ఇక్కడ సూపరింటెండెంట్ ఎందుకు రాలేదు అని అడిగిన నేపథ్యంలో మాత్రం వాళ్ళు ఈ రోజు ఆదివారం సార్ డ్యూటీ లీవ్ లో అని చెప్పి అక్కడ సిబ్బంది చెప్పడం మాత్రం ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఇలా చేస్తే బాగుండదు, రేపు రోజు ఆరోగ్యంగా ఉండాల్సిన ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు కానీ తప్పనిసరిగా డ్యూటీ ఇచ్చి ఉండాలి అని చెప్పి వాళ్ళకి దిశానిర్దేశం చేశారు. అదేవిధంగా అధికారులు మాత్రం ఎప్పటికప్పటికే నిమ్మక నీరులా కాకుండా రోగుల పట్ల క్రమశిక్షణతో అదేవిధంగా వచ్చిన రోగులు మాత్రం వైద్యం మాత్రం అందించాలని చెప్పి కూడా ఇటు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాత్రం ఆదేశాలు జారీ చేస్తారు. ఈ నేపథ్యంలో మాత్రం అధికారులు మాత్రం అప్రమత్తమయ్యారు. ఎక్కడ సిబ్బంది మాత్రం ఇబ్బందులు ఉన్నా సరే వాళ్ళని ఎప్పటికప్పటికే పటిష్టం చేయాలని చెప్పి ఇటు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పిన నేపథ్యంలో మాత్రం ఆసుపత్రి సిబ్బంది మాత్రం అక్కడికి చేరుకొని అక్కడ
శుభ్రత విషయంలో కానీ అదేవిధంగా ఇంకా నీట్ గా ఉందని చెప్పి ఇటు మంత్రి చెప్పిన నేపథ్యంలో మాత్రం అధికారులు మాత్రం అప్రమత్తమయ్యారు. అదేవిధంగా దీనికి సంబంధించి కూడా డిఎంఎన్హెచ్ఓ అధికారులు కూడా ప్రతినిత్యం కూడా ఈ ఆరోగ్యపరంగా అన్ని మండల కేంద్రాల్లో కానీ క్యాంపులు ఏర్పాటు చేసి ఆరోగ్యపరంగా ప్రతి ఒక్కరు మంచిగా చెప్పి చెప్తున్న నేపథ్యంలో మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఆసుపత్రి సిబ్బందితో పాటు ఆసుపత్రిలో ఉన్న వసతులు కూడా వినియోగించుకోవాలని చెప్పి అదేవిధంగా ప్రధానంగా చూసినట్టయితే గతంలో 600 పడకలు ఏర్పాటు చేసిన నేపథ్యంలో మాత్రం 450కే ఉన్న నేపథ్యంలో మాత్రం ఇప్పటివరకు పడకలు ఇక్కడ లేకపోవడంలో మాత్రం మంత్రి దాని గురించి ఆలోచించి తప్పనిసరిగా 600 పడకలు ఏర్పాటు చేస్తామని అదేవిధంగా వైద్య సిబ్బంది కొరత లేకుండా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా ఆసుపత్రుల్లో మంచిగా ఇస్తామని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి సహకరిస్తుందని చెప్పి కూడా మంత్రి తుమ్మల చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది శ్రీలత. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్లో బోనాల జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. ప్రతి సంవత్సరం ఆషాఢంలో మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ బోనాల పండుగ నిర్వహించుకుంటారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో పలు బస్తీలలో ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శివసత్తులు పోతరాజుల మధ్య బోనాల జాతర నేత్ర పర్వంగా నిర్వహించారు. మహిళలు భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పించి తమ కుటుంబాన్ని చల్లగా చూడాలంటూ తల్లికి తమ మొక్కులు సమర్పించుకుంటున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలోని కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రవినాథ్ తిల్హారి కుటుంబ సమేతంగా విచ్చేసి దర్శించుకున్నారు. వారికి ఆలయ అధికారులు, ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. స్వామివారి చిత్రపటం, ప్రసాదాలు అందజేశారు. అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ తెలంగాణ రాష్ట్ర జనరల్ బాడీ సమావేశం ఖమ్మం పట్టణంలో నిర్వహించారు. ఈ సమావేశంలో ఖమ్మం నగర మేయర్ పునుకోలు నీరజ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం అయ్యప్ప స్వామికి పూజ చేశారు. ఈ సందర్భంగా భక్తులకు కావాల్సిన సౌకర్యాలు కల్పిస్తామని మేయర్ హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ప్రెసిడెంట్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అలాగే ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా ఈ 4 సంవత్సరాల నుంచి కూడా అక్కడ శబరిమలలో 2010 నుంచి కూడా సంస్థ ఆధ్వర్యంలో కలిసి మొమెంటో అందించాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఖమ్మం పట్టణంలో కోరుతున్నాం. కార్పొరేటర్ సర్పంచ్ సతీష్ గారి సోదరుడు సర్పంచ్ ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్తే. ఆసుపత్రిలో ఎమర్జెన్సీ వైద్య